హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? మాకు ఈరోజు 2 కేజీస్ ప్రాన్ పికిల్ ఆర్డర్ వచ్చిందండి. అందుకని 3 కేజీస్ ప్రాన్స్ తీసుకున్నాము. బర్డ్ ఫ్లూ వల్ల చికెన్ ఎవరు తినక ప్రాన్కి బాగా డిమాండ్ ఎక్కువ పెరిగిపోయిందండి. కేజీ 380, 390 అలా చెప్తున్నారు. మేము 3 కేజీస్ తీసుకున్నాము. ఆ 3 కేజీస్ ప్రాన్స్ని మాకు క్లీన్ చేయడానికి 3 అవర్స్ పట్టిందండి. ఎందుకంటే మనం ప్రాన్కి ఖచ్చితంగా నరం అనేది తీయాలి. నరం తీయకపోతే హెల్త్కి మంచిది కాదండి. ఎందుకంటే పిల్లలు, ప్రెగ్నెన్సీ ఉమెన్స్ వీళ్ళందరూ తింటూ ఉంటారు కాబట్టి ఖచ్చితంగా ఇవి తీసేయాలి. అది తీసేయడం కూడా చాలా ఈజీ అండి. ప్రాన్కి హెడ్ తీసిన తర్వాత పెట్టుకొని స్ట్రైట్గా లాగేస్తే వచ్చేస్తుంది. ప్రాన్కి ఒక సైడే కాదండి, 2 సైడ్స్ నరాలు ఉంటాయి. కింద సైడ్ కూడా చాక్ పెట్టుకొని జస్ట్ ఇలా లాగితే వచ్చేస్తుంది కింద సైడ్ నరం కూడా. 2 కేజీస్ చికెన్ పికిల్కి 3 కేజీస్ ఎంత తీసుకున్నామంటే ప్రాన్కి ఎక్కువ వేస్టేజ్ పోతుందండి. వేస్ట్ ఎక్కువ పోవడం వల్ల ప్రాన్కున్న వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. అది క్లీన్ చేసాక ఒక వెయిట్ వస్తుంది, దాన్ని బాయిల్ చేసాక ఒక వెయిట్ వస్తుంది, దాన్ని ఫ్రై చేసాక ఒక వెయిట్ వస్తుంది అనమాట. అందుకని బాగా వెయిట్ తగ్గిపోతూ ఉంటుంది. అందుకని 3 కేజీస్ 2 కేజీస్ ప్రాన్ పచ్చడికి 3 కేజీస్ తీసుకున్నాము. చూసారు కదండి, ఎక్కడ కూడా నరం అనేది అస్సలు కనబడదు అనమాట. అంత నీట్గా తీసేసాము. ఆ ప్రాన్స్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకున్న తర్వాత అందులో ఉప్పు, పసుపు వేసి బాగా ఉడకబెట్టుకోవాలి. అది ఉడికేలోగా మనం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా మేము తయారు చేసేసుకున్నాము. మేము ఎప్పుడు ఆర్డర్ వచ్చినా అప్పటికప్పుడు మాత్రమే మసాలా ప్రిపేర్ చేసుకుంటూ ఉంటాము. చూసారు కదండి, మసాలా అల్లం కూడా ఇంత పడదు, ఇందులో కొంచెం వేస్తే సరిపోతుంది. ఎక్కువ మసాలాలు, ఎక్కువ పౌడర్స్ గట్రా వేసేయడం వల్ల ఏమవుతుందంటే అది ప్రాన్ పీసెస్ తక్కువైపోయి గ్రేవీ ఎక్కువైపోతుంది. అది చూడడానికి చారులా ఉంటుందన్నమాట. అందుకని పౌడర్స్, మసాలాస్ అవన్నీ చాలా తక్కువ వేసుకుంటే బాగుంటుంది, చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగా ఉంటుంది. వెల్లుల్లి పేస్ట్ కోసం ఇక్కడ ఈ పికిల్ మేము సండే ప్రిపేర్ చేసాము. మా కస్టమర్కి మేము ట్యూస్డే డెలివరీ చేసేస్తాము. మేము బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత మాకు ఇదే ఫస్ట్ టైం అండి ప్రాన్ పికిల్ ఆర్డర్ రావడం. మీరు కనుక మా వీడియోస్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా అలాంటి చిన్న యూట్యూబర్స్ని కూడా సపోర్ట్ చేయండి. అల్లాన్ని మిక్సీలో నలిగేంత చిన్న పీసెస్గా కట్ చేసుకుంటున్నాం మేము. మధ్యలో ప్రాన్స్ని కూడా కలుపుతూ ఉండాలి, లేకపోతే కింద ప్రాన్స్ అడుగు పడుతూ ఉంటాయి. అందుకని కలపాలి ప్రాన్స్ని. ప్రాన్స్లో కూడా వాటర్ అంతా ఇంకిపోయాయండి. ప్రాన్స్ కూడా బాగా బాయిల్ అయ్యాయి. పసుపు వేయడం వల్ల మంచి కలర్ కనిపిస్తున్నాయండి ప్రాన్స్. తర్వాత స్టవ్ ఆన్ చేసుకోవాలి. దీనికోసం మసాలాలు ఫ్రై చేసుకోవాలి. ఇందులో మనం హోల్ మసాలా పౌడర్ అన్నీ వేసుకొని బాగా ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కూడా మిక్సీ చేసుకోవాలి. మా దగ్గర పికిల్స్ తీసుకున్న చాలామంది రిపీటెడ్ ఆర్డర్స్ ఇస్తున్నారండి. ఎందుకంటే టేస్ట్ బాగున్నాయని చెప్పేసి వాళ్ళు ఇంకా ఒక్కొక్క ఐటెం కొత్త వెరైటీస్ ట్రై చేస్తూ ఉంటున్నారు. సో అందుకని మాకు అన్నీ చాలా వరకు రిపీటెడ్ ఆర్డర్సే వస్తూ ఉంటున్నాయి. మా మెనూ కార్డ్లో మేము కొత్త ఐటమ్స్ యాడ్ చేసామండి. గోంగూర చికెన్, గోంగూర ప్రాన్స్, అలా ఇంకా పికిల్స్ దేనికైనా శనగ నూనె చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది శనగ నూనెకి. సో మేము శనగ నూనె తీసుకొని అందులో ప్రాన్స్ని బాగా ఫ్రై చేసుకున్నాము. మరీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే అవి ఊరిన తర్వాత ఇంకా చాలా గట్టిగా అయిపోతూ ఉంటాయి. అందుకని కొంచెం లైట్గానే ఫ్రై చేసుకోండి. అలా బాయిల్ చేసి ఫ్రై చేసాం కాబట్టి ఇది ఎక్కువ రోజులే ఉంటుంది పాడవకుండా. చూసారు కదండి, ఈ కలర్లో అవ్వాలి ప్రాన్స్. అదే ఆయిల్లో మనం మిక్సీ చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్
కూడా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. అలా అయితేనే పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. అందులో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి త్వరగా కొంచెం పాడైపోయే ఛాన్సెస్ ఉంటుంది. అందుకని బాగా ఫ్రై చేసుకోవాలి జింజర్ గార్లిక్ పేస్ట్. అది బాగా ఫ్రై అయిన తర్వాత అందులోనే కారం, ఉప్పు ఇవన్నీ వేసుకోవాలి. మేము కారం కూడా సొంతంగా పట్టించుకుంటాము మేము. ఇందులోనే ప్రాన్స్ కూడా వేసుకోవాలి. ప్రాన్స్ వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ ఇవి కూడా వేసుకోవాలి. అవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత పికిల్ని కొంచెం పక్కన పెట్టుకొని అది చల్లారిన తర్వాత అది కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే మనం లెమన్ వేసుకోవాలి, లెమన్ జ్యూస్. అంతేనండి ఈ వీడియోకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.